ఇదేనండి దాదాపూర్లో సాయిబాబా టెంపుల్ అన్నట్టు. చూడండి బయట నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. ఇది మెయిన్ సాయిబాబా టెంపుల్ అన్నట్టు. ఇది శివాలయం. ఇక్కడ నాగులు ప్రతిష్ఠ జరిపారు. ఇది మనకి ఇక్కడ సాయిబాబా టెంపుల్, సాయిబాబా ఆలయం. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. రండి బాబాకి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి అయ్యగారు కూడా ఉన్నారు. ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం దాదాపూర్లో ఉంటుంది. చాలా మంచి టెంపుల్. ఇక్కడ చూసారు మీరు బాబా వారి ఒరిజినల్ చిత్రపటం కూడా ఉంది. సేమ్ మనకి ద్వారకలో ఉన్నట్టుగా కిటికీలు కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొన్ని మనకి నిత్య సత్యాలను కూడా ఒక 9 పాయింట్స్ రాశారు. 9 సంఖ్య అనేది బాబా వారికి చాలా ఇష్టమైన సంఖ్య. నవవిధ భక్తి అని చూపిస్తూ 9 కాయిన్స్ని బాయిజబాయికి దానం చేస్తూ తను దేహం వదిలే సమయంలో బాబావారు 9 సంఖ్యకు విశిష్టమైనటువంటి ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు నందిని. తర్వాత ఇది బాబావారి పల్లకి. చూడండి కొంచెం కదా, చాలా చక్కగా ఉంది. ఇది బాబావారి పల్లకి అన్నట్టు. ఇది బాబావారి పల్లకి ఊరేగింపు విగ్రహం అన్నట్టు. ఇది ఇప్పుడు మీరు ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి దర్శనం చూసుకోండి. ఇది బాబావారి ఆలయం. చూడండి కమలం పైన బాబావారు కూర్చున్నట్టుగా ఎంతో మనోహరంగా ఉంది ఇక్కడ. ఇది బాబావారి ఛత్రం. ఇది బాబావారి దివ్య ముఖారవిందము. మనం చూసినట్లయితే ఇక్కడ ఇది బాబావారికి దివ్య పాదములు. ఈ పాదాలు మనకి పద్మం పైన కొలువు ఉండడం జరిగింది. ఇక్కడ మీరు షట్టకోపం చూస్తున్నారు. ఇవి మహిమాన్వితమైన బాబావారి దివ్య పాదాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దాదాపూర్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఇక్కడ మనకి ఒక గంట కూడా ఉంది. చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే తగిలే అవకాశం ఉంటుంది మనకి కదా. చాలా దివ్య మంగళ రూపంగా ఉంది కదా. అలాగే పక్కన మనకి శివాలయం కూడా ఉంది. ఒకసారి మనం అది కూడా చూద్దాం. సింహాలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి చాలా చక్కగా. ఈ పక్కన వెళ్తే మనకి చూడండి ఇక్కడ ఇది శ్రీ నందివారి విగ్రహం. ఓకేనా, నందివారి విగ్రహం ఇది. దీని ఎదురుగా మనకి ఆలయం లోపల ఇగో ఇక్కడ మనకి ఆలయ సంరక్షకులు కూడా ఉండడం జరుగుతుంది. చూడండి మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. ఇక చూడండి వెనకాల ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది, అందుకే సాంగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదేం డిస్టర్బెన్స్ కాదండి. చూడండి ఇక్కడ స్వామివారిని లింగరూపుడైన శ్రీ పరమశివుని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి శివాలయం. ఓకేనా.